సో ఒకవేళ ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి అయితే సో ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి జంప్ అయిన వ్యక్తి. సో ఆయన మీద ఎప్పుడైనా అనర్హత వేటు పడే ఛాన్సెస్ ఉంది. సో ప్రస్తుతం ఆయన ఢిల్లీలోంచి రాగానే స్పీకర్ని కలిసే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే కడియం శ్రీహర్ ఆల్రెడీ స్పీకర్ని కలిసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కలిసిన తర్వాత ఒకవేళ రాజీనామా గనక చేస్తే ఇదే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాబోతుందనే చర్చ బలంగా వినపడుతున్న నేపథ్యం. సో ఈ పరిస్థితుల్లో అన్నా ఈడేనా లోకలేనా అన్నా లోకలేనా ఎట్లుంది బిజినెస్? ఉంది నడిపిస్తున్నా అట్లా ఎంత रोज की क्या है समझ में नहीं आता वो कितना आता क्या आज कितना आता है एक दिन में? आता 300 भी आता 400 भी आता अच्छा है बिजनेस? अच्छा गवर्नमेंट किधर है कैसे है? हमको क्या मालूम जी आएगा ये पदकालू आएगा हम गारंटी हम काम करने वाले देने वाले ना फ्री करंट आएगा फ्री करंट अब हम क्रिएट करना हमको क्या मालूम हम लाइट का बिल बनते ना సో అది పరిస్థితి. ఏదేమైనా కానీ ఖచ్చితంగా ఉచిత కరెంట్ అనే అంశం కావచ్చు. సో ప్రధానంగా ఇక్కడ కనపడేది ఏంటంటే ఉచిత కరెంటు అనే అంశం అని కావచ్చు, లేదా 500కే సిలిండర్ అనే విషయం కావచ్చు. ఇవి ప్రధానంగా ఇచ్చిన హామీలు. సో ఈ నేపథ్యంలో ఈ ప్రధాన హామీలే నెరవేర్చిన పరిస్థితి ఇక్కడ గవర్నమెంట్ చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మ్యాక్స్ పబ్లిక్ కూడా చెప్పేది ఇదే పాయింట్. సో కీలకంగా ఇక్కడ 6 గ్యారంటీల అంశం అనేది లేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొంతమందితో. ఒకసారి ఎట్లా ఉంది సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది ఒకవేళ ఇది ఉప ఎన్నిక వస్తే జూబ్లీహిల్స్ పక్క నియోజకవర్గం ఇది. సో జూబ్లీహిల్స్ పక్క నియోజకవర్గం కాబట్టి సో ఇక్కడ ఒకవేళ ఎట్లా ఉండబోతుందనే అంశం చాలా కొంత చర్చనీయాంశం అవుతా ఉంది. ఒకవేళ 2 చోట్ల ఉప ఎన్నిక వస్తుందా లేదా 10 చోట్ల ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్ ఉందా అనేది ఈ 6 గ్యారంటీల అంశం అనేది కొంత నిరాశ కలిగిస్తా ఉంది. ఎట్లుంది బిజినెస్? ఎట్లుంది నడుస్తుందా? ఎంత వస్తుంది రోజుకి? రోజుకి 300-400 ఎంత ఖర్చు అయితే రోజుకి? 1000 రూపాయలు మాల్ చేస్తాం. 1000 రూపాయలు మాల్ చేస్తే 300 వస్తుంది. 300 వస్తున్నా. మరి ఈ పింఛన్లు అవి రావట్లే 6 గ్యారంటీలు ప్రభుత్వ పథకాలు ఏం రావట్లేదు. ఇదేనా ఉండేది? ఇక్కడే మా బతకనికి వచ్చినాం. ఏడకెళ్ళి అక్కడ మక్తల్ ఈ కాంగ్రెస్ పెట్టింది 6 పథకాలని 6 గ్యారంటీలు. 6 గ్యారెంటీ మాకేం రాలేదు. ఇందిరా మిల్ అన్నారు. ఇందిరా మిల్ మాకు శాంక్షన్ అయ్యలేదు. పెట్టినాము రాలేదు. ఉచిత కరెంట్ ఫ్రీ కరెంట్ ఉచిత కరెంట్ ఫ్రీ ఉంది. కరెంట్ వస్తుంది. పింఛన్ వస్తుందా? మన పింఛన్ వస్తుందా? మాకు రాదు పింఛన్. ఎట్లా పెట్టినైతే రాలేదు. ఎట్లుంది పరిపాలన? ఎట్లుంది? 2 సంవత్సరాలు అవుతుందిగా. 2 సంవత్సరాలు కొంచెం మంచిగానే ఉంది గతంతో పోలిస్తేనా. ఈడ మరి దానం నాగేంద్ర పర్లేదా ఎమ్మెల్యే? ఏమో మాకు తెలియదు కానీ కాంగ్రెస్ బాగానే చేస్తున్నట్టు. అందుగా అట్లే నడుస్తుంది. ఎవరికి చెప్పాలా? మీలాంటి వాళ్ళకే కదా చూడాల్సింది. మానవులకి పేదవాళ్ళకే చూడాలా ఆయన. మళ్ళా ఉన్నోళ్ళకి చూస్తాడా? ఉన్నోడికి చూసేటట్టు అయింది. ఉన్నోళ్ళకి చూస్తే మనకేం లాభం? పేదవాళ్ళనే ముఖ్యము. రోజుకి 300 వస్తుంది. సరిపోతుందా మరి నీకు ఖర్చులకి? ఒక రోజు తెస్తే 2 రోజులు పోతుంది మా కూరగాయ వ్యాపారం. 2 రోజుల దాకా నిన్న తెచ్చినాం. పాడైతే అంతే కదా. పాడైతే పారేయాలి అంతే. 1000 రూపాయలు కథం. ఇక 1000 రూపాయలు కథం. అర్థం పోతుంది అర్థం పోతుంది. మరి ఫ్రీ బస్సు వెళ్తున్నా మరి? మాకు లేదు. లేడీస్ కుంది. ఆడవాళ్ళకు ఉంది. మాకు లేదు. 2500 ఇస్తాను లేదు. మరి ఈసారి ఎట్లుంటుంది అంటే ఒకవేళ ఎన్నిక వస్తే ఎట్లుంటుంది అంటే ఎలక్షన్లు వస్తే వచ్చే ఛాన్స్? సర్పంచ్ ఎలక్షన్ ఇక్కడ ఖైరతాబాద్ కూడా ఉప ఎన్నిక వస్తుందంట. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ. ఏమో మాకు అంతగానం తెలియదు. ఈ అంచనా ప్రకారం ఏది బాగుందంట? 3 పార్టీలు చూసుంటావు కదా. 3 పార్టీలు చూసుంటావు కదా. ఏది బాగుందంట? అన్ని పార్టీలు చూసినా మనం బతుకు ఆగదు. మన బతికేది అన్ని పార్టీలు. ఎట్లుంది షాప్? మంచిగా నడుస్తుందా? మంచిగా నడుస్తుందా షాపు? ఎట్లుంది? పర్లేదా? కాంగ్రెస్ వచ్చినాక 2 సంవత్సరాలు అవుతుంది కదా. కాంగ్రెస్ వచ్చిన కాదు మొత్తం లాసే కూర్చొని బిచ్చం అడుక్కుంటున్నాం. ఫ్రీ బస్సులు పెట్టిన కాడ నుంచి ఇప్పుడు షాప్ వచ్చి కొనుక్కున్న వాళ్ళంతా నీకు ఆధార్ కార్డు ఉన్నందుకు సీదా గోషమ్మలు పోయి గాజు కొంటారు, బేగం బజార్ పోయి కమ్మలు కొనుక్కుంటారు, చార్మినార్ పోయి చీరలు కొనుక్కుంటారు. ఇక మాలండలు పెట్టే బతుకుతాం మేము.
ఎంత లాస్ అవుతున్నాం, ఎంత అప్పుల పాలైపోయినాం తెలుసా అసలు. చాలా ఇబ్బందుల పాలైపోతున్నాం. ఇప్పుడు చాలా మంది మహిళలు అంటారు ఫ్రీ బస్ వాళ్ళ ఉపయోగం జరిగిందని అంటారు కదా మరి. అయ్యే వాళ్ళకి అవుతుంది, అందరికి అవుతలేదండి. బ్యారస్ మాలాంటి కష్టపోతే మనం చాలా డ్యూటీ చేసే వాళ్ళకి బెనిఫిట్ ఉండొచ్చు, కాదంటలేను. కానీ మాలాంటి వాళ్ళకి చాలా ఆగమైపోతున్నాం. వెనక ముందు సపోర్ట్ లేక దీని మీద బ్రతకటోళ్ళం మేము. మాకు ఎంత ఇబ్బంది అవుతుందో చెప్పండి. దీని వల్ల షాప్ ఉన్నాం కూడా బయట వంట పనికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ కాంగ్రెస్ వచ్చిన కానించి అంతకుముందు మంచి బిజినెస్ అయ్యేది. ముందే కరోనా వచ్చి లాస్ అయిపోయినాం చాలా. మళ్ళీ ఫ్రీ బస్ పెట్టి ఇంకా లాస్ అయిపోతున్నాం. ఎటు నెలలంటే ఏముంది, ఎక్కుతున్నారు పోతున్నారు. అల్ల వెళ్ళిపోయి కూడా నీకు బెంగబదరికి వెళ్తున్నారు. ఇక ఎట్లా ఎవరు లేరు. ఏదో మనకి అలవాటైన వాళ్ళు కాబట్టి, తెలిసిన వాళ్ళు కాబట్టి పలానా లక్ష్మి అని చెప్పి చాలా డోర్ తిరిగి పెట్టుకున్నాం కాబట్టి వస్తుంది తప్ప మిగతా మాత్రం లాస్ చాలా. ఈ మిగతా 6 గ్యారెంటీలు వస్తున్నాయి అప్పుడు అంటే ఫ్రీ బస్ వదిలేసేయాలి. ఇక 6 గ్యారెంటీలు ఇంకొక 5 గ్యారెంటీలు అనుకుందాం. ఉచిత కరెంటు, 500 సిలిండర్, 2500. కరెంట్ నాకు లేదు కదా, నాకు కరెంట్ బిల్లే పడుతుంది నెలకు 500. ఇక్కడ బిల్లు కట్టాలి, అక్కడ బిల్లు కట్టుకోవాలి. అసలు నాకు ఫ్రీయే లేదు కదా అసలు. ఫ్రీ రాలేదు అసలు, నాకు ఏది లేదు. నాకు ఎందులో గవర్నమెంట్ ఇల్లు లేదు, ఏది లేదు. మా ఆయన చనిపోయి కూడా సంవత్సరం అయితే నాకు పింఛన్ కూడా లేదు ఇంతవరకు. అప్లై చేసిరా పింఛన్ కి? పెట్టొచ్చా మరి, ఇంతవరకైతే ఏం లేదు. ఏం లేదు. రేషన్ కార్డు ఉంది, రన్నింగ్ తీసుకుంటున్నా. ఇది మన ఏదైతే మహిళలకు 22,500 అన్నాడు అసలు లేనే అసలు కడుపుకే కనిపిస్తలేదు. అది మేము వెళ్ళట్లేదు, అందులో వేసిన వరకే లేదు. ఇక్కడ మళ్ళీ కట్టిస్తారు. వచ్చిన చోటల్లా ఇస్తా అంటున్నట్టున్నాడు ఆయన. మనకైతే తెలియదు. నేనైతే ఉన్నమాట చెప్పాను, నేను ఓట్లేగా, నేను ఎవరిని అడగా, నాకు సంబంధం లేదు. నాకు కష్టం నాకు నచ్చదు చిన్నప్పటి నుంచి. నాకు ఎలక్షన్లు అన్నా పోటీలని ఓటు నాకు ప్రాణమని నచ్చదు. నాకు అసలు ఎందుకు అంత విరక్తి పుట్టాను? ఏదో ఒకటి అయితే ఉంటుంది. నచ్చదు చిన్నప్పటి నుంచి అంతే, నాకు నచ్చదు. మన కష్టం మనకైతే తప్ప ఎవడే పెట్టేది లేదు. అక్కడ వాడు బెనిఫిట్ పడతాడు, మనం ఏం ఎక్కడ ఉన్నాలో అక్కడే ఉంటాం. వాడు మాలా ఇంకొకటి వస్తే ఇంకొకటి సంపాదించుకుంటాడు. మనకేంటి, మన చేసి నీ డ్యూటీ నువ్వు చేసుకోవాలి, నా డ్యూటీ నేను చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? ఇప్పుడు దానం నాగేంద్ర 2 సార్లు గెలిచినట్టున్నాడు కదా, అంటే అంత డెవలప్ చేసి నాకు తెలియదు ఎంత పట్టించుకో. అసలు నేను ఎవరి గురించి ఆలోచించా ఖైరతాబాద్ లో. ప్రతి ఒక్క ఏదో గురించి కూడా సంబంధం లేదు నాకు. అది కదా, మీ ఎమ్మెల్యే గురించి తెలియదు మీకు? ఎవరి గురించి పట్టించుకోనండి, ఉన్న విషయం చెప్తున్నా. నాకు నచ్చదు ఎలక్షన్లు, ఈ పార్టీలు, ప్రతి ఒక్క ఏదో ఒక నమస్తే పెట్టడం ఇవి నచ్చదు నాకు. మా ఆయన మా వాళ్ళు తిరుగుతారులే పార్టీలు, మా హస్బెండ్ మా వారి దగ్గర అంత తెలిసి నాది అమ్మ దాని దగ్గర పోవద్దు తిడతారు. అట్లా కదా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కూడా తెలియదా మీకు? అంటే మా గల్లీలో ఎమ్మెల్యే తెలియదు, లీడర్ కూడా నాకు తెలియదు. నేను పోను, నేను పెట్టను, నాకు సంబంధం లేదు. అంటే మీ అంచనా ప్రకారం అంటే ఉప ఎన్నిక వచ్చింది అనుకుందాం, మీ ఖైరతాబాద్ రాజీనామా చేస్తారని ఒక ఇది నడుస్తుంది. అంటే నేను అడుగుతున్నా, ఒకవేళ ఉప ఎన్నిక వచ్చింది అనుకోండి, అసలు కనీసం ఈ పార్టీకి మన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిపించే పరిస్థితి ఉంటుందా మీ అంచనా? ఏమో తెలియదు, ఉండొచ్చు. కొంతమంది లంచాలు ఇచ్చి చేయించుకుంటున్నారు, న్యాయంగా కూడా ఇస్తుండ. మరి ఇంటికి 5,000 ఇస్తే వాడు ఫ్యామిలీ మొత్తం వాడే గుద్దేసిస్తుండ. ఉదాహరణ మా ఇంట్లోనే జరుగుతుంది, నేనే సాక్ష్యం. నా ఓటు కూడా మా ఆయననే వేసిండు మొన్నటి దాకా. మళ్ళా ఉన్న విషయం దాచుకోలేదు. అన్యాయం ఏమనేది వాళ్ళ సంబంధం, మనం తినా మనకు సంబంధం లేదు. వాడికి బిర్యానీ ప్యాకెట్ ఇస్తుంటే 1000 రూపాయలు చేతిలో పెడుతుండే. వాడు ఏం చేస్తే వానికి సంబంధం ఉంది? అని ఫ్యామిలీ నెంబర్ గురించి మనం ఏం మాట్లాడతామాడా? ఏం చేయలేం వాడ. సగం మంది ఖైరతాబాద్ లీడర్లు, సగం మంది వాళ్ళ హస్బెండ్ పట్టుకొని వాళ్ళు డెవలప్ అవుతున్నారు తప్ప ఎవరు సొంతంగా వాడు ఇష్టంగా ఇప్పించుకొని అదే వాళ్ళ నా నోరు ఇప్పుకొని చాలా ఘోరంగా ఉంటుంది. నేను ఎవరు చోలికి వెళ్ళాను. ముందే బాగా చెప్పారు అంటే బేసిక్ గా బాగాలేదు. ముందే నాది టైం బాగాలేక చాలా ఇబ్బందులలో ఉన్నాను. ఏంటంటే సడన్ లో వచ్చేసింది. సారీ. పర్లేదు సార్. సో అది పరిస్థితి. అంటే మహిళలు కూడా అంటే ఫ్రీ బస్ విషయంలో ప్రధానంగా ఆమె చెప్పే పరిస్థితి కూడా అదే. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది బాగా నష్టం కలిగిస్తా ఉంది. అందులో ప్రధానంగా ఏదైతే షాప్స్, ఇప్పుడు ఇట్లాంటి షాప్స్ ఉన్నాయో వీళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది అనేది సో మహిళలే చెప్తా ఉన్నారు. ఈ ఫ్రీ బస్ వల్ల కొంతమందికి ఎవరైతే ఉద్యోగం చేసుకునే వాళ్ళకో కొంతమందికి లాభమే, కానీ కొంతమంది ఉప్పు పప్పు కొనడానికి కూడా బయటికి వెళ్ళే పరిస్థితి కనపడుతుంది అనేది చెప్తున్నమాట.